ఆ కోర్ట్ వల్ల ఈ కేసు చాలా కన్ఫ్యూజింగ్ అయింది. ఒకవేళ ఏసీపీ సార్ ఆ కోర్టుతో ఆ జేటీని కనిపెట్టలేదంటే మనకి ఈ డీల్ గురించి ఎప్పుడూ తెలిసి ఉండదు. ఎప్పుడు సోలంకి సార్. ఓ అయితే మీరు ఏం చెప్తున్నారు? రితుని షూట్ చేసిన ఆ షార్ప్ షూటర్ ఫింగర్ ప్రింట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే రీతు మర్డర్ కేస్ ఇంకా ఆ ఇద్దరి అండర్ కవర్ ఏజెంట్స్ మర్డర్ కేస్, వీటన్నిటికీ ఒకరితో ఒకటి సంబంధం ఉందా? అది దయాసార్ దొరికిన తర్వాతే మనకి తెలుస్తుంది. దయాసార్ ఎక్కడ ఉన్నారని ఈ డ్రగ్ డీలర్సే చెప్పాలి. Yay! మీరందరూ కలిసి నన్ను పట్టుకుని పెద్ద తప్పు చేశారు. మీకు ఎవరూ తెలీదు. నా బాస్ ఎవరో తెలీదు కదా. మా బాస్ ఎవరో అని నీకు తెలియదని అనుకుంటాను. ఏసీపీ ప్రత్యుమన్. ఆయన పేరు విన్న వెంటనే నీలాంటి దొంగ వాళ్ళు చేతులు కాళ్ళు వణికిపోతారు. ఇప్పుడు చెప్పు, మన దేశానికి ఇంత డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? డ్రగ్సా? మీకేమనిపిస్తుంది ఈ బాక్స్ మొత్తం డ్రగ్స్ ఉన్నాయనా? మీరు సిఐడి వాళ్ళు కదా, అలాగే ఆలోచిస్తారా? ఇది గిఫ్ట్, మీకిచ్చే గిఫ్టే, వెళ్ళి చూడండి. ఈ బాక్సెస్లో డ్రగ్స్ లేదు, అన్ని బాక్స్లోనూ గన్సే ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా అసలు ఏమీ లేదు. ఈ దేశానికి ఇలాంటి ఎన్నో విషయాలు రాబోతున్నాయి. రోజు రాత్రి ఇంకా దీపావళియే, ఒక్కొక్క రోజు రక్తంతో హోలీ పండగ. నువ్వేం చెప్పావు దగ్గర? ఇప్పుడు నువ్వేం చెప్పావు? ఎప్పుడైతే ఈ దేశంలో నీలాంటి మనుషులు పెరుగుతున్నారో అప్పుడు మీలాంటి వాళ్ళు శిక్ష అనుభవించే తీరాలి. ఇప్పుడు జైలుకి వెళ్ళి నీ మరణం కోసం వేచి ఉండు. వెళ్ళు. చావు దయా కోసం కాచుకునుంది. ఇంకా కాసేపులో దయా చచ్చిపోతాడు. ఇప్పుడు ఏం చెప్పావు? ఏంటి? ఎక్కడ్రా దయా సార్? దయా సార్ ఎక్కడున్నారో చెప్పు. దయా ఎక్కడున్నాడన్న రహస్యం నాతోనే అంతరించిపోతుంది. ఆగు ఆగు, నోడతారు నోడతారు. ఆగు, నోడతారు. వీడు పాయిజన్ క్యాప్సూల్ తిన్నారు. దయసార్ని కనిపెట్టడానికి ఉన్న చివరి ఛాన్స్ మిస్ అయింది.
బస్ నెంబర్ 311 ఇటువైపేగా వెళ్తుంది. అవును. పని పూర్తయిందా? అయిపోయింది. కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఇది నా పని విషయం. నేనున్నానుగా, నువ్వు నన్ను నమ్మచ్చు. ఫైల్ ఇటివ్వు. దయా ఇంకా నాది ఇద్దరి ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి కదా? సరే, థ్యాంక్ యూ. తేజ, నికేతన్, జే మన అండర్ కవర్ ఆఫీసర్స్ మొత్తం అనవసరంగా చంపబడ్డారు. అన్నిటికన్నా మించి ఒక కాప్ వైఫ్ పాపం శాంతి, ఆమె కూడా తనకు తానే షూట్ చేసుకుంది. దానికి కూడా మనం ఏమీ చేయలేక. నా చావు మీరున్నంత వరకు మీ మనసులో కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు ఆ హంతకుడు మనల్ని ఎలాగైనా దయా దగ్గరికి తీసుకెళ్తాడనుకుంటే వాడు చచ్చిపోయాడు. అది మన కళ్ళ ముందే. ఇది తల దించుకోవాల్సిన విషయం. నాకు చాలా అవమానంగా ఉంది. సార్, అది ఇప్పుడు చెప్పడం నాకు కరెక్టా లేదో తెలియట్లేదు. కానీ బ్యాలిస్టిక్స్ రిపోర్ట్స్ పట్టి చూస్తే దయా సార్ పైన పడిన ఆ బుల్లెట్ అది అభిజిత్ సార్ది. శ్రేయ, నాకు బాగా తెలుసు అంటే దయా సార్ని తలుచుకుని నువ్వు బాధపడుతున్నావని. కానీ ఒక రిపోర్ట్ని బేస్ చేసి అభిజిత్ సారు తప్పు చేశారని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదేమైనా పర్వాలేదు సచిన్. అభిజిత్ మన దగ్గర ఏదో ఒక విషయాన్ని దాస్తున్నాడు. అది నాకు అర్థమైంది. వాడి ప్యాంటు మీద ఒక రోజున రక్తపు మరక చూశాను. అసలు ఈ ప్యాంట్ ఎవరిది? ఇది నా ప్యాంటే. తర్వాత ఈ బుల్లెట్ వాడి గన్లోంచి దయా ఒంట్లోకి వెళ్ళింది. సార్, ఒకవేళ అభిజిత్ సార్కి నిజంగానే గుర్తులేదేమో. అయితే గుర్తు లేకపోతే ఏమైనా చేస్తాడా? నేను వాడిని ఇక్కడికి తిరిగి రమ్మని చెప్పాను కదా, మరి ఎందుకు రాలేదు? మొహం మీద కొట్టినట్టుగా వాడు ఫోన్ కట్ చేశాడు. కానీ సార్, అభిజిత్ సార్ దయా సార్ని ఎందుకు కాల్చాలి? దీని వెనక ఉన్న మోటివ్ ఏమై ఉంటుంది? మోటివ్ ఉంది సార్. ఏ మోటివో చెప్పు. అది రఘు కేసు మీకు గుర్తుంది కదా? ఆ ఢిల్లీ కేసు రఘునా? అవును సార్. పోయిన వారం నేను దయా సార్ అతన్ని పట్టుకోవడానికి వెళ్ళాం. శ్రేయ, రఘుని మన ప్రాణాలతో పట్టుకుని తీరాలి. ఏమైనా సరే, డోంట్ షూట్. ఈ పిల్లి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందిరా? రేయ్, తొందరగా వెళ్ళరా, పాలు మొత్తం తాగేస్తుందేమో. వెళ్ళు. సరేలే, ఆగండి, నేను వెళ్ళి చూస్తాను. వాడంటే ఇంకా రాలేదు. వాడు పెళ్ళిని తరిమేయడానికి వెళ్ళాడా, పెంచడానికి వెళ్ళాడా? నువ్వు వెళ్ళి చూసిరా. సర్లే, నేను వెళ్ళి చూసేస్తాను. వెళ్ళిన వాడెవడో తిరిగి రావట్లేదేంటి? శ్రేయ, సిఐడి వాళ్ళు మారరు. చచ్చిపో. చచ్చిపో. ఎంత పని చేసావు నువ్వు? హీఈస్ డెడ్. ఐఎమ్ సారీ సార్. వాడు నన్ను షూట్ చేయడానికి వచ్చాడు, అందుకే. శ్రేయ, వాడిని ప్రాణాలతో పట్టుకోవాలని వచ్చాం. వీడుంటేనే వీడి బాస్ని మనం పట్టుకోగలం. సార్, నేను సిఐడిలో ఉండడానికి అర్హత లేదు. ఐ డోంట్ డిజర్వ్ ఇట్. సార్, ఏసీపీ సార్కి నా రిజగ్నేషన్ లెటర్ ఇచ్చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా అంతా చేయకూడదు నువ్వు.
నాకు తెలుసు నువ్వేం కావాలని చేయలేదని చెప్పి. సరే పర్లేదులే, ఇలా జరగడం మామూలేలే. శ్రేయ, నువ్వు రఘుని ఎందుకు కాల్చావు? సార్, నేను కావాలని అతను షూట్ చేయలేదు. అదేంటంటే అతనే నా పైన షూట్ చేశాడు. నేను నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను అతని కాళ్ళ మీద గురి పెట్టాను, కానీ బుల్లెట్ వచ్చి గుండెలోకి వెళ్ళింది. ఇది తప్పు శ్రేయ, చాలా పెద్ద తప్పు. నీలాంటి తెలివిగల ఆఫీసర్స్ ఇలా చేసి ఉండకూడదు. ఐఎమ్ వెరీ సారీ సార్. సారీ. ఆ రఘుని అడ్డం పెట్టుకుని 4 గ్యాంగ్ని ట్రేస్ చేసుండొచ్చు. ఇంకా ఎంతమంది అమాయకపు ప్రాణాల్ని వాళ్ళు తీస్తారో తెలీదు. వాళ్ళందరినీ ఆపడానికి మనకి క్లూ దొరుకుతుందో లేదో కూడా తెలీదు. అబ్బాయి జయదీప్ చూడు, నేను నీకు సారీ చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అదే మాట్లాడుతున్నావు? ఎందుకంటే నా రక్తం మరిగిపోతోంది. రాత్రి పగలు నిద్రపోకుండా ఇన్ఫార్మర్స్ని ఫాలో అవుతూ వాళ్ళ దగ్గర ఉన్న క్లూస్ని సేకరించాను. మొత్తానికి రఘు ఎక్కడ దాక్కున్నాడో తెలుసుకున్నాను. చివరికి ఏం జరిగింది? ఒక్క బుల్లెట్. శ్రేయ వాణ్ణి కాల్చినందువల్ల నా కష్టం నేలపాలైంది. చాలా మంది ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ప్లీజ్ అభిజిత్, ఈ విషయం నేను ఆల్రెడీ తనకు చెప్పేశాను. నువ్వు మళ్ళీ మళ్ళీ మాట్లాడి తను గిల్టీగా ఫీల్ అవడం వల్ల రఘు ఏం తిరిగి వచ్చాడు కదా. దయా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వెప్పుడు ఈ విధంగా మాట్లాడవు కదా. నువ్వు వస్తామని చెప్తూ ఉండేవాడివే. నేరస్తుల్ని పట్టుకోవడానికి మనకి బుల్లెట్ తగిలినా పర్వాలేదు, కానీ వెనకడుగు వేయకూడదంటావుగా. అవును అభిజిత్, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మరి నీకు బుల్లెట్ తగిలింది, నాకు బుల్లెట్ తగిలింది, అలాగే తనకి తగిలితే ఏమైపోతుంది? ఆ రఘు ప్రాణాలతో ఉండుంటే మన అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పేవాడు. శ్రేయ కూడా బుల్లెట్ తగిలింది అభిజిత్. రఘుని తను కావాలని ఏం చంపలేదు, తెలియకుండా జరిగింది ఇదంతే. ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ క్లోజ్ దిస్ టాపిక్. ఆపేస్తాను, కానీ ఒక్క ప్రశ్న. శ్రేయ తప్ప ఈ తప్పుని ఇంకెవరైనా చేస్తుంటే, ఫ్రెడీ, సచిన్, పూర్వి, అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా? కాస్త ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు ఏమంటున్నావు? డ్యూటీ చేయడానికి కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. మన వాళ్ళ మనసుని దయచేసి గాయపరచొద్దు. శ్రేయ, ఈ విషయం నీకు బాగా తెలుసు. అభిజిత్ సార్ ఎప్పుడు సిఐడి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఏదో ఆయన ఆ రోజు కోపంతో మాట్లాడితే ఆయన మీదే నింద వేస్తే ఎలా? సార్, నేనేమీ ఆయన పైన నింద వేయలేదు. నేనిప్పుడు ఏం చెప్పాలనుకున్నానంటే, ఒకవేళ అదే కారణమై ఉండొచ్చు కదా. అభిజిత్ సార్ దయా సార్ని అందుకే షూట్ చేసి ఉండొచ్చు. లేదు లేదు లేదు, దీనికి వేరే ఏదో కారణం ఉంది. అభిజిత్ దేనికోసం దయాని కాల్చాడు, అది మనం ఇమీడియట్గా కనిపెట్టి తీరాల్సిందే. ఆయన ఇచ్చిన మొబైల్ రికార్డ్స్ బట్టి చూస్తే ఈ చోటే దయాకి ఇక్కడి నుంచి మెసేజ్ చేశారు, ఇక్కడికి రప్పించారు కూడా. ఒకవేళ నన్ను తనని ఇక్కడికి రప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కళ్ళుని బీకుని కాల్చినట్టు కాల్చేద్దాం అనుకున్నారేమో. అయితే ఇక్కడ కూడా పోట్లాట జరిగిందేమో. బంగారపు పన్ను, దీని మీద రక్తపు మరకం కూడా ఉంది. సార్, నాకేమనిపిస్తుందంటే దయా సార్కి అభిజిత్ సార్కి చిన్న గొడవ ఉంది కదా, అది ఆ రఘు కేసు వల్ల కాదు సార్, కనిపించకుండా పోయిన ఆ బ్యాగ్ వల్లే సార్. కనిపించని బ్యాగ్? అది ఏం బ్యాగు? సార్, మీకు గుర్తుందనుకుంటాను,
దయా సార్ అభిజిత్ సార్ కలిసి రాకా అనే గూండాని పట్టుకోవడానికి వెళ్ళారు కదా. అన్ని ఒరిజినల్ నోట్లే కదా, పోయినసారి లాగా డమ్మీ నోట్ ఏం తేలేదు కదా. కావాలంటే ప్రతి నోటు చెక్ చేసి తీసుకో. మా గ్యాంగ్ మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తూ ఉండదు, అర్థమైందా? చెయ్యకూడదు, లేదంటే మా మనుషులు ఒక్కొక్కరిని కాల్చి చంపేస్తారు. అలా అయితే మీ వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్కరిని చంపి పడేస్తారు. అయితే ముందు వాళ్ళని ఇక్కడికి రమ్మనరా. వస్తే తెలిసిద్దిరా మా సంగతి మా ఏంటో నీకు. సేటేమి మామూలోడు కాదు, అర్థమైందా? చావు అయితే ఖచ్చితంగా మీ అందరికి వచ్చేసింది. సిఐడి పారిపోండి. ఇంత డబ్బు ఉందేంటి? అభిజిత్, కట్టాను. ఇప్పుడు ఓకేనా? అరే, నొప్పిగా ఉందా? నీలాంటి ఒక స్నేహితున్నప్పుడు నాకెలా నొప్పి పుడుతుంది. సరే, ఇప్పుడు నేను నీకు ఈ కట్టు మీద ఆటోగ్రాఫ్ చేస్తాను. ఎందుకు? అరే, నా పేరు రాస్తానయ్యా, అభిజిత్. ఈ గాయం తగ్గిపోతుంది, చూస్తూ ఉండు. చిన్నపిల్లలా చేయద్దు. సరే పద ఆఫీస్. ఆగు. ఆఫీస్ లేదేం లేదు, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో. ఉదయం ఆఫీసులో కలుద్దాం. అరే, ఈ బ్యాగ్ నిండా డబ్బులున్నాయి. ఇప్పుడు మాత్రం మనం తీసుకెళ్ళకపోతే ఏసీపీ సార్ మనతో గొడవ వద్దు పడతాడు. ఏసీపీ సార్తో నేను మాట్లాడతానులే. నువ్వు అలసిపోయి ఉంటావు, బాగా రెస్ట్ తీసుకో. నేను బయలుదేరుతాను, ఉదయం ఆఫీస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ నైట్. గట్టి, డబ్బు ఉన్న బ్యాగు కనిపించకుండా పోయిందా? అరే, ఇదేలా జరిగింది? అదే నాకు అసలు అర్థం కావట్లేదు. రాత్రి నేను బాగా నిద్రపోయాను. పొద్దున బ్యాగ్ లేదు. లేదు అంటే? సరే, దొంగల ఇంట్లోకి వచ్చాడు. అదలా నేను చెప్పగలను. నేను చెప్పాను కదా, విండోస్ అంతా లోపల పక్క లాక్ చేశానని. డోర్ కూడా లాక్లోనే ఉంది. డూప్లికేట్ తాళం? నువ్వు ఆ తాళాన్ని ఎవరికైనా ఇచ్చావా? మా ఇంటి డూప్లికేట్ తాళం నీ దగ్గర మాత్రమే ఉంది. నువ్వు అది ఎవరికైనా ఇచ్చావా? అరే, నీ డూప్లికేట్ తాళాన్ని ఇంకొకరికి ఎలా ఇస్తాను? అదే నేను కూడా చెప్తున్నాను. నీకు నాకు తప్ప ఈ బ్యాగ్ గురించి ఇంకెవరికి తెలీదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? లేదు, నేను నిన్ను అనుమానించట్లేదు. నేనేం చెప్తున్నా అంటే, ఆ బ్యాగ్ అసలు ఆ ఇంట్లోంచి ఎలా మాయమైంది నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇప్పుడు చెప్పిన విషయాన్ని ఏసీపీ సార్ నమ్ముతారనుకుంటున్నావా? నమ్మరని నువ్వు అనుకుంటున్నావా? డబ్బుల కోసం నేను ఏ రోజు నా నిజాయితీని కోల్పోను. అది ఏసీపీ సార్కి బాగా తెలుసు. తెలుసు. అలాగే ఆయనకి ఇంకో విషయం తెలుసు. సీనియర్ ఇన్స్పెక్టర్ దయా ఉండగా ఆయన ఇంట్లో నుంచి ఎవిడెన్స్ కనిపించకుండా పోయాయంటే ఎవ్వరూ నమ్మరు. అయితే మరి ఏం చేద్దాం? నువ్వే చెప్పు. నేనేం చెప్పాలి? నువ్వే చెప్పు. పోనీ ఓ పని చేద్దాం. మనకి ఆ బ్యాగ్ దొరికేంత వరకు ఏసీపీ సార్కి చెప్పకుండా దాచేద్దాం. అభిజిత్, దయా నా దగ్గర ఇంత పెద్ద విషయాన్ని దాచేశారా? నాకు చెప్పకుండా ఎందుకు దాచారు? నేను అసలు నమ్మలేకపోతున్నాను. అది మాత్రమే కాదు సార్, హఠాత్తుగా ఒకరోజు అసలు ఆ బ్యాగ్ ఎక్కడ ఉంటుంది? అరే, దయా ఇంట్లో ఉన్న ఈ బ్యాగు కనిపించకుండా పోయి నా ఇంటికి ఎలా వచ్చింది? విచిత్రంగా ఉందేంటి? ఎవరో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఏంటి విషయం? మేము ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం.
ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటా? మీ ఇంటిని మేము చెక్ చేయాలి. ఏంటి, నా ఇంటిని చెక్ చేయబోతున్నారా? ఎందుకో చెప్పండి. మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది, మీరు ఒక హంతకుడి దగ్గర నుండి లంచం తీశారని. లంచమా? సార్, కింద ఏమీ దొరకలేదు. సార్, ఇక్కడ కూడా ఏమీ లేదు. సారీ, మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరేం పర్వాలేదు, మీరు వెళ్ళొచ్చు. కమ్, వెళ్దాం. ఆ బ్యాగ్ ఇక్కడే ఉండాలి. హఠాత్తుగా మాయమైపోయిందేంటి? అభిజిత్ అంటే దయానే ఇక్కడికి వచ్చేళ్ళాడా? అభిజిత్ దయాని షూట్ చేసిన విషయం జరగకపోతే అభిజిత్ ఇంట్లో రైడ్ జరిగిన విషయం నాకు తెలియకుండానే పోయి ఉండేది. సార్, ఆ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేశారనుకున్నాం. నువ్వైనా నాకు చెప్పుండొచ్చు కదా. సరే, వాళ్ళకి ఆ బ్యాగ్ దొరకలేదు సార్. అది వేరే విషయం సచిన్. సరే, ఆ బ్యాగ్ అసలు ఎక్కడికి పోయింది? సార్, ఒకవేళ ఆ బ్యాగ్ని దయా సరే తీసుకెళ్ళి అంటారు. ఓ, దయానా? ఇందులో దయా మధ్యలో ఎక్కడొచ్చాడు? సార్, అది దయా సార్ చేతికి కట్టు కట్టారు కదా, అది మనకి విండో పక్కన దొరికింది సార్. బ్యాగ్ మనకి రైడ్ చేసినప్పుడు దొరికింది. అదేలా అభిజిత్ ఇంటికి వెళ్ళింది? ఒకవేళ అది దయా సార్... లేదు సార్, దయా సార్ అలా చేసే అవకాశమే లేదు. ఆయన అభిజిత్ సార్కి అలా చెయ్యరు. ఒకవేళ అభిజిత్ సార్ని ఇరికించాలని చూస్తుంటే మళ్ళీ ఎందుకు బ్యాగ్ మారుస్తారు? అభిజిత్ తో నేను అండర్ కవర్ కాప్స్ ని కాపాడమని చెప్పా, కానీ అభిజిత్ వాళ్ళని షూట్ చేశాడు. ఇప్పుడు అభిజిత్ దయ ఇద్దరూ కనిపించట్లేదు. వీటన్నిటికీ వెనకాల ఎవడో ఒకడున్నాడు, వాడే ఇదంతా చేస్తున్నాడు. సార్, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? సందేహం ఉంది సచిన్, నాకు సందేహం ఉంది. ఇదంతా ఒకడు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాడు సిఐడి టీంలో ఉన్నవాడే. ఆ అండర్ కవర్ కాప్స్ పేరు నాకు మాత్రమే తెలుసు, ఇంకా ఎవ్వరికీ తెలీదు. వాళ్ళ పేర్లు మార్చుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చారు, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఎవరై ఉంటారు? బయట ప్రపంచానికి వాళ్ళ పేర్లు తెలిపింది ఎవరై ఉంటుంది? ఎవరలా చేసింది? అది ఎవడైనా సరే నా చేతికి దొరికాడో ఇక వాడి గతి అధోగతే. బాస్, కార్ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ ఎవరూ లేదు బాస్. డబ్బు ఎవరి దగ్గర ఇవ్వాలి? కార్ నంబర్ ZZK7SY23R. అలాగే బాస్, వెయిట్ చేస్తాను. కానీ బాస్, ఇక్కడ డేంజర్గా ఉంది, ఎవరైనా దొంగలించవచ్చు. తీసుకొచ్చాను బాస్. ఉంది తీసుకొచ్చాను. సరే బాస్. హలో, గన్ను లోపల పెట్టరా. నువ్వు చూస్తున్నావా? గన్ను లోపల పెట్టమన్నాను.
కారు దగ్గరికి వెళ్ళు. కారు డిక్కీ ఓపెన్ చేయి. నువ్వు డిక్కీలో కూర్చున్నావా ఏంటి? ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్దాం అనుకుంటున్నావా? డిక్కీ ఓపెన్ చేయి. ఆలోచించుకో, ఓపెన్ చేయి. తెరిచాను. సరే, బ్యాగ్ తీసుకొని అందులో పెట్టు. పెట్టేసావా? అక్కడ చూడు, ఒక పేపర్ ఉంటుంది. అదే ఆ లిస్టు. అందులో తీసుకోవడానికే వచ్చావు, దాన్ని తీసుకో. పూర్తిగా ఉందా? అవును. అది నీ బాస్కి చెప్పు. ఇదే ఆ లిస్టు. ఏసీపీ ప్రద్యుమన్ యొక్క అండర్ కవర్ 6 ఏజెంట్లు. డిక్కిని క్లోజ్ చేయి, డిక్కిని క్లోజ్ చేయి. త్వరగా అక్కడి నుంచి వెళ్ళు. వెనక్కి తిరిగి చూడొద్దు. చూస్తే నువ్వు శవమై తేలుతావు. $4 కోట్ల. జాలీగా ఉంది. ప్రద్యుమన్, సార్. ఈ అభిజిత్ ఎక్కడా? ఎందుకు సార్? ఒకసారి తను పిలువు. సార్, వాడు ఇక్కడ లేడు. ఏంటి? మేము వాడిని వెతుకుతున్నాం. చూసావా, నాకు అప్పుడే అనుమానం కలిగింది. ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసుంటాడని. ఇప్పుడు చూడు, నువ్వు ఆ డాక్టర్ తారికాన్ని గమనిస్తూ ఉండు. ఎందుకు? చూడు, తనే అతనికి సాయం చేస్తూ ఉంది. అభిజిత్ కా? అవును. హలో. హలో, నేనే తారిక. అభిజిత్, అభిజిత్ నువ్వెక్కడున్నావు? సరే, ఇప్పుడు నువ్వు ల్యాబ్లో ఒంటరిగా ఉన్నావా లేదా నీ పక్కన డాక్టర్ సలంకి ఉన్నారా? ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాను, కానీ సలోంకి సార్ ఎప్పటికైనా ఇక్కడికి రావచ్చు. తారిక, నేను ఈ విషయాన్ని ఫోన్లో చెప్పలేను. నేను వెంటనే కలవాలి. నేనిప్పుడు ల్యాబ్ నుండి బయటికి రావాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ అభిజిత్. తారిక, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా దగ్గర ఇప్పుడు ముఖ్యమైన ఎవిడెన్స్ ఉంది. దాంతో అసలే నేను నేరస్తుని పట్టుకోవచ్చు. ఏంటి ఎవిడెన్స్ చెప్పు. సాయంత్రం 6 గంటలకి జాక్స్ కాఫీ షాప్కి వచ్చేసాయి. మ్యామ్, మీ ఆర్డర్ ఏంటి? నేను కొంచెం తర్వాత ఆర్డర్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఒకరికి వెయిట్ చేస్తున్నాను. ఓకే. సారీ, నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. ఇంకా నేను ఎవరికంట పడకుండా వచ్చేసాను. అభిజిత్, ఇది నన్ను నువ్వు ఎంత పెద్ద సమస్యలో ఇరికించావో తెలుసా? నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు నువ్వు, మరోవైపు సలోంకి సార్, ఏసీపీ సార్. నాకు అర్థమవుతోంది తారిక, కానీ ఇప్పటివరకు నీతో అలా ఎప్పుడైనా చెప్పానా సిఐడికి వ్యతిరేకంగా చేయమని? ఇలా చూడు అభిజిత్, ఐ లైక్ యూ. పైగా ఈ విషయం అందరికీ తెలుసు. కానీ నా మనసు అంగీకరించడం లేదు ఈ విధంగా రహస్యంగా పనిచేయటం. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇలా ఇరికించొద్దు. తారిక, ప్లీజ్, దయచేసి ఈసారికి ఒక్కసారి నాకు సాయం చేయి ప్లీజ్. ఆ తర్వాత నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టను ప్లీజ్. సరే, అలా నువ్వు ఏం చేశావు? నాకు తెలిసినంత వరకు నేనే తప్పు చేయలేదు తారిక. లేదు, మరైతే ఎందుకు ఇలా దాక్కుంటున్నావు? అందరితోనూ ఓపెన్గా చెప్పేయచ్చు కదా. నాకు గుర్తుకొస్తేనే కదా నీకు చెప్పగలను. అరే, వాళ్ళు ఏ గ్యాస్తో నాకు మత్తెక్కించారో తెలియట్లేదే. అదేదో క్లోరోఫామ్లా అనిపించింది.
నా తల ఇప్పుడు పగిలిపోయేటట్టు అనిపిస్తుంది. నాకేమీ గుర్తులేదు. మీ ఈ కండిషన్ని చూస్తుంటే జాలేస్తుంది. లేదు, నాపై జాలి చూపించుకు తారిక. నువ్వు నా కోసం ఓ పని చేసి పెట్టావు. ఇది ఇది నీకెక్కడ దొరికింది? ఇది దయా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన గూండాల మీద దాడి చేసినప్పుడు ఈ పండు కింద పడినట్టుంది. నువ్వు వెళ్ళి DNA టెస్ట్ చేయించు. రిజల్ట్ వచ్చిన తర్వాత మాజీ గూండాలతో ఈ DNA మ్యాచ్ అవుతుందేమో చూడు. ఇప్పుడు ఆర్డర్ చేస్తారా మ్యామ్? అది నాకేమో కాఫీ క్యాపుచినో. నీకేం కావాలి అభిజిత్? నాకు ఒక చాయ్ కావాలి. ఏమైనా తింటావా? లేదు. ఓ 2-3 బిస్కెట్లు తిను. ఆగాగాగు. ఏయ్ కూర్చో. ఏయ్ నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళు వెళ్ళు. తారిక, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. కానీ నిన్ను ఇలా డిస్టర్బ్ చేస్తానని నేను అనుకోలేదు. కానీ నీ ద్వారానే వీడిని పట్టుకోగలిగాను. శ్రేయా, నువ్వా? నేను ఇప్పుడే వస్తాను అభిజిత్. నువ్వు ఇలా చేస్తావని ఎదురు చూడలేదు. ఏ మంచి పోలీస్ ఆఫీసర్, నమ్మక ద్రోహి కాదు. నువ్వు అభిజిత్ని ఇరికించాలని చూసావా? లేదు, నేనొచ్చి దయా సార్ కనిపించకుండా పోయారని నేను చాలా బాధలో ఉన్నాను. మరి నాకు బాధ లేదా? నేను వాడి కోసం వెతుకుతున్నాను. సిఐడి ఆఫీస్కి రా, అక్కడికి వెళ్ళగానే అంతా తెలుస్తుంది. శ్రేయా, సార్, తన చేతికి సంకెళ్ళు తొడుగు. సార్ ప్లీజ్. వెళ్ళు, సంకెళ్ళు వేయి. ఐఎమ్ సారీ సార్. ఐ విల్ నాట్ ఫర్గెట్ దిస్ శ్రేయా. ఇలా చేసేందుకు సిగ్గుగా లేదు? చూడు, తన పని చేయడానికి సిగ్గెందుకు పడాలి? నువ్వెలాంటి తప్పుడు పని చేయలేదు కదా. వెళ్దామా అభిజిత్? ఆ పన్నిప్పుడు తన దగ్గర ఉంది. అభిజిత్, ఎస్ సార్, అభిజిత్తే. నేరస్తుడు ఎంతటి కిలాడి అయినా సరే డీసీపీ చిత్రోలే దగ్గర నుంచి తప్పించుకోవడం చాలా చాలా కష్టం. సార్, నేను మీకు ముందే చెప్పాను, నేను తప్పు చేయలేదు, దోషిని కాను. అయితే అభిజిత్, నేను నీతో సరెండర్ అవ్వమని చెప్పినప్పుడు నా మాట నువ్వు వినలేదు. చివరికి నువ్వు ఈయన దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యావు. సరెండర్ కాదు, గన్ పాయింట్ పెట్టి నేనే తన్ని అరెస్ట్ చేశాను. నేను మీ గన్ను చూసి భయపడి సరెండర్ అవ్వలేదు. మరి మీ పైనున్న గౌరవంతోనే సైలెంట్గా వచ్చాను. ఓ అభిజిత్, దయా శరీరం నుంచి తీసిన బుల్లెట్ అది నీ గన్లోంచే షూట్ అయ్యింది. ఏంటి? దయా కాల్చిన బుల్లెట్ నా గన్లో నుంచి వెళ్ళిందా? అవును అభిజిత్, అవును, అది నీ గన్లోంచే షూట్ అయింది. దయాని కాల్చిన బుల్లెట్ నా గన్లో నుంచి ఎలా? నాకు ఏవి గుర్తుకు రావడం లేదు. అదలా షూట్ చేసి గుర్తు లేదంటున్నావా? గుర్తు లేదంటే గుర్తు లేదనే కదా చెప్పగలం. జరిగింది నువ్వు ఇప్పుడు చెప్పక తప్పదు. నన్ను మీరు కలుస్తారా? అయితే కాల్చండి, కాల్చండి సార్, కాల్చి చెప్పండి. సిఐడి ఆఫీసర్ అంటే ఎప్పుడూ అలర్ట్గానే ఉండాలి. ఆ అండర్ కవర్ ఆఫీసర్ని నువ్వెందుకు షూట్ చేశావు? సార్, అసలు అది ఆ విషయం నేను ఇప్పుడు చెప్పలేను సార్. వాడు నీకు ఏం ద్రోహం చేశాడు? సార్, అది
నేను అతని షూట్ అభిజిత్ నువ్వు అది చెప్పి తీరాల్సిందే. ఎందుకోసం నువ్వు వాడిని షూట్ చేశావు? ఎందుకంటే మీరే అలా చెప్పారు. ఏంటి? నేనా? అవును మీరే. అది మీ వాయిసే పదే పదే నాకు వినిపించింది. అభిజిత్ షూట్. షూట్ అభిజిత్ షూట్. అభిజిత్ షూట్. అది మీ గొంతే సార్. షూట్ అభిజిత్ షూట్. నువ్విలా చేస్తావని నేను ఊహించలేదు. సార్ నాకిప్పుడే మెల్లమెల్లగా అన్నీ గుర్తుకొస్తున్నాయి సార్. ఆ రోజు ఏం జరిగిందో గుర్తుకొస్తుంది. షూట్ అభిజిత్ షూట్. ఆ గొంతు మీదే సార్. అభిజిత్ షూట్. చెప్పు అభిజిత్, అది అబద్ధమని నువ్వే చెప్పు. లేదు సార్, నేను అబద్ధం చెప్పలేను సార్. ఎస్ బాస్. రేయ్ వాడిని వేసేయండి రా. హలో 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 శ్రేయ. హలో శ్రేయ. దయ సార్. దయా సార్ మీరు బాగానే ఉన్నారా? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు సార్? సార్ నేను బాగానే ఉన్నాను, బాగున్నాను. అభిజిత్ ఎలా ఉన్నాడు? నేను బానే ఉన్నాను దయా. నువ్వెక్కడ ఉన్నావు? నేను శ్రేయ. అభిజిత్ ఇది అసలు ఏ చోటని కూడా తెలియట్లేదు. అభిజిత్ ఎక్కడున్నానో కూడా తెలియట్లేదు. భయపడకు, తిరిగి వచ్చేస్తాను. దయా, ఎవరు నిన్ను అక్కడ కట్టిపడేసింది? కాస్త త్వరగా చెప్పు దయా. దయా, ఎవరు నిన్ను అక్కడ కట్టిపడేసింది? దయా వాడు ఎవడో చెప్పు. ఎవడు వాడు? ఎవరు మాట్లాడేది? ఆ? హలో హలో. నువ్వు నా గొంతు గుర్తుపట్టలేదు కదూ? డీసీపీ చిత్రోలే గొంతే గుర్తుపట్టలేదంటే నువ్వు ఇంకేం చింపి పారేస్తావు? అయితే మీరు ఆఫీస్లో ఉన్నారనమాట. మరి ఇంకేంటి? నిన్ను షూట్ చేసిన వాడిని కనిపెట్టడం కోసమే నేను వచ్చాను. అది దాని గురించి మీరు బాధపడకండి. ఆ సంగతి వదిలేయండి. ఎందుకు వదిలిపెట్టాలి? ఆ? ఎందుకు వదిలిపెట్టాలి? ఓ సిఐడి ఆఫీసర్ని కాపాడాలని చూస్తున్నావా? నీ ఫ్రెండ్ని కాపాడాలనుకుంటున్నావా? ఇలా చూడు దయా, ఆ రోజు ఏం జరిగిందని కాస్త వివరంగా చెప్పు. నిజం మాత్రం చెప్పు దయా. చట్టం అందరికీ సమానమైంది. ఎస్. చెప్పు దయా, నిన్ను షూట్ చేసింది ఎవరు? నిన్ను షూట్ చేసింది ఎవరో చెప్పు దయా. సార్ నాకు చాలా నొప్పి పుడుతుంది. నేను ఇక్కడ తప్పించుకుంటానని కూడా తెలియట్లేదు. అవును సార్, అది పర్లేదు, వదిలేండి సార్. దయా చెప్పు, అందరికీ వినిపించేటట్టు చెప్పు. నిజం చెప్పు దయా, ఎవరు నిన్ను కాల్చింది? అవును దయా, నువ్వు త్వరగా చెప్పు. ఏంటి దయా మాట్లాడకుండా ఉన్నావు? దయా చెప్పు, ఎవరు నిన్ను షూట్ చేసింది? త్వరగా చెప్పు దయా, ఎవరు నిన్ను షూట్ చేసింది? మీరే సార్ షూట్ చేశారు. ఏంటి?
నన్ను షూట్ చేసింది మీరే సార్.